హాయ్ అండి. ఇది మన టెర్రస్ గార్డెన్‌లో కాసిన పుదీనా అండి. చక్కగా తీసుకొచ్చి కడిగి కాడలు దుంపేసేసి ఇట్లా ఆకులు చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. ఇలా తీసుకోవాలి. తర్వాత కుక్కర్‌లో టమాటో పచ్చడి అన్నాను కదా! మనకి ఈ కుక్కర్‌లో తొందరగా ఉడుకుతుందండి టమాటో. ముందుగా కుక్కర్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి లేదా పండు మిర్చి వేసుకోండి. 4 టమాటాలు ముక్కలుగా కోసి వేశాను. దీనిలో తగినంత ఉప్పు కలిపి ఒక్కసారి కలిపేసి మూత పెట్టి 2, 3 విజిల్స్ రానివ్వాలండి. ఈ విజిల్స్ వచ్చే లోపల మనము ఒక తాలింపు గెరిటలో ఒక టేబుల్ స్పూను పల్లీలు, తర్వాత ఇవి వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. ఇవి ఒక్క నిమిషం వేగిన తర్వాత ఆఫ్ చేసేసి స్టవ్ జీలకర్ర వేసుకోవాలి. ఇంతేనండి. స్టీమ్ పోయిన తర్వాత అప్పుడు చాలా వేడిగా ఉంటుంది కదా! ఇప్పుడు పుదీనా వేసుకోవాలండి. వేసి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే చాలు. మరీ ఎక్కువ ఉడికించేస్తే పుదీనా ఫ్లేవర్ అంతా పోతుందండి. ఈ లోపల మనం చల్లారినటువంటి ఈ దినుసులన్నీ కూడా ఇంకొంచెం 4 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, పొట్టున్నా పర్వాలేదండి. ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మీ టేస్ట్‌కి తగినంత చింతపండు వేసుకోవాలండి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందాక టమాటాలు ఉప్పు వేసాం కదా! ఈ దినుసులకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. తర్వాత చింతపండు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన దానిలో ఈ లోపల మనము ఉడికించి టమాటో, పుదీనా ఉంది కదా! చల్లార్చుకుని దీనిలో వేసుకోవాలి. ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలండి. మరీ పేస్ట్‌లాగా కాకుండా చక్కగా రోటి పచ్చడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో ఇట్లా వస్తుందండి. మనం తాలింపు వేయకపోయినా పర్లేదు కానీ తాలింపు వేస్తే మంచి సువాసన అందంగా కూడా ఉంటుంది కదా! ఇంకా అన్నీ శనగపప్పు, మినపప్పు, ఆవాలు ఇవన్నీ తాలింపు వేసుకుని చక్కగా కలిపేసుకోవడమేనండి. పచ్చడి ఇలా కొంచెం పల్చగా ఉంటేనే అన్నంలో బాగా కలుస్తుందండి. మీకు గట్టిగా కావాలంటే కొంచెం పల్లీలు కానీ, నువ్వులు కానీ వేసుకోండి. ఇంకా అన్నం రెడీ అయిపోయింది కదా! ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. కొంచెం నెయ్యి వేసి చూడండి, మీరు టేస్ట్ చూసి మీకు చెప్తున్నాను. చాలా బాగుంది పచ్చడి అయితే. ఇప్పుడు అన్నంలో టేస్ట్ చూసి చెప్తానండి. ఇదిగోండి నెయ్యి వేసాను కదా! పచ్చడి ఎప్పుడు కూడా బాగా కలుపుకోవాలండి అన్నంలో. అన్ని మెతుకులకి పచ్చడి బాగా కలిపేటట్టుగా కలుసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉందండి. మీకు నచ్చితే ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా! థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.